ఫైనలీ గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ మై డియర్ ఫ్రెండ్స్. ఇదే ఆంధ్ర మెడికల్ కాలేజ్ విశాఖపట్నం మిత్రులారా. బిట్వీన్ 90 and 97లో ఇక్కడే నేను ఎంబీబీఎస్ చదవడం జరిగింది మిత్రులారా. ఎంబీబీఎస్లో ప్రధానమైనటువంటి సబ్జెక్ట్స్లో ఒకటైనటువంటి ఫార్మకాలజీలో మెడలిస్ట్ నేను. ఒక ఎస్సీ క్యాండిడేట్కి మీరు చూశారు కదా, మెడికల్ కాలేజ్ 1923లో బ్రిటిష్ వాళ్ళు పెట్టారు. ఈనాటికి 100 సంవత్సరాలు అయింది మిత్రులారా. నాకు తప్ప నాకు తెలిసి అండర్ గ్రాడ్యుయేషన్లో ఎంబీబీఎస్లో ఎవరికి మెడల్ అనేది రాలేదు మిత్రులారా. నాకే వచ్చింది ఈనాటికి. నెక్స్ట్ మరొక ప్రధానమైనటువంటి సబ్జెక్టు పెథాలజీ అంటారు. అందులో కూడా గోల్డ్ మెడల్ ఎగ్జామ్కి నేను ఎప్పిరాను, బాగా రాశాను. కానీ కులం కారణంగా మరి ఇవ్వలేదు. నేను అలాగే ఫీల్ అవుతూ ఉన్నాను. మొదట ఏదో ఇచ్చారు. ఇక ఫైనల్ ఇయర్ ఎగ్జామ్లో జనరల్ మెడిసిన్ మెయిన్ సబ్జెక్ట్ అనమాట మెడిసిన్కి. అందులో మెడల్ ఎగ్జామ్ రాయడం జరిగింది మిత్రులారా. ఈ 2 ఎగ్జామ్స్లో కూడా సాగదీసి ఒక నెల 2 నెలల పాటు ఎవరికి ఇవ్వాలో చెప్పకుండా సస్పెన్స్లో కన్ఫ్యూజన్లో వేరే వాళ్ళకి ఇచ్చేశారు మిత్రులారా. నేనేం బాధపడలేదు. ఈ క్యాస్టిజం కుల వ్యవస్థ గురించి నాకు ఆల్రెడీ తెలుసు కాబట్టి అది పట్టించుకోలేదు. వీళ్ళ కర్మ నా కర్మ కదా, వాళ్ళ కర్మ అంతే అని చెప్పేసి వదిలేయడం జరిగింది మిత్రులారా. ఇకపోతే రెగ్యులర్ ఎగ్జామ్ అన్నట్టు పబ్లిక్ ఎగ్జామ్లో ఐ వాజ్ ఫెయిల్డ్ ఇన్ జనరల్ మెడిసిన్ ఎగ్జామ్. గోల్డ్ మెడల్ ఎగ్జామ్ అనేది సెపరేటు, పబ్లిక్ ఎగ్జామ్ సెపరేట్. గోల్డ్ మెడల్ ఎగ్జామ్ రాయడం అంటే చిన్న ఇష్యూ కాదు మిత్రులారా, అదొక మహావాసన అనమాట. అది రాసినప్పుడు జనరల్ ఎగ్జామ్ పబ్లిక్ ఎగ్జామ్ అనేది జస్ట్ డ్రాప్లెట్. అటువంటి ఎగ్జామ్లో ఐ వాజ్ ఫెయిల్డ్. నిజంగా మీరు చెప్తే నమ్మరు. ఆ ఫెయిల్ చేసినటువంటి ప్రొఫెసర్ని మరి కాలర పట్టుకుని మరి చపాతీ పిండి పిసికినట్టు పిసికేయడం జరిగింది మిత్రులారా. నాకు అప్పుడు అనిపించింది, ఈ కాలేజీలో పేరుకే మెడికల్ కాలేజ్ తప్ప దారుణమైనటువంటి కులం క్యాస్టిజం అనమాట. ఒకే కులం వాళ్ళు ఫ్రెండ్స్, వాళ్ళే కలిసి తిరుగుతారు, వాళ్ళే షేర్ చేసుకుంటారు. పేరుకే హైయర్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్ డాక్టర్లు అని చెప్తాం, కానీ అంత ఉట్టిది బొసా బూత్ మిత్రులారా. నాకు అప్పుడు అనిపించింది, ఈ సమాజానికి వైద్యం చేసేటటువంటి డాక్టర్లు చాలామంది ఉన్నారు. కులం అనేటటువంటి జబ్బు ఈ సమాజానికి సైకలాజికల్ అదేంటంటే ట్రీట్మెంట్ లేనటువంటి జబ్బు కింద మారిపోయింది. కాబట్టి దీనికి ట్రీట్మెంట్ చేసేటటువంటి వ్యక్తిని అలాంటి ఒకటి కావాలని మరి ఎంబీబీఎస్ పాస్ అయిన తర్వాత వదిలేసి స్టూడెంట్గా ఉన్నప్పటి నుంచే నిరంతరం పోరాటం అనుకోండి. ఇక మానేసిన తర్వాత ఇక ఇంటెన్సిఫైడ్ ఫైట్ అనమాట. అప్పుడే డిసైడ్ చేసి దీనిపై పోరాటం చేస్తూ ఉన్నాను మిత్రులారా. ఇక్కడ విశేషం ఏంటంటే, ఇక్కడ మాకు రెగ్యులర్గా పాఠాలు చెప్పేటటువంటి ప్రొఫెసర్లే థియరీ ప్రాక్టికల్ ఎగ్జామ్స్ దిద్ది పాస్ చేసేవాడు. అంటే ఇక్కడ అతను ఎదురుకుండా మంచి షర్ట్ వేసుకున్నా, ఇన్షర్ట్ చేసుకుని కొంచెం హడావిడిగా కనిపించినా ఫెయిల్ చేసేవాడు. కొంతమంది ఎస్సీ క్యాండిడేట్లు అయితే ఈ పుష్కరాలు గోదావరి పుష్కరాలకు వచ్చి మరొక పుష్కరాలకి నెక్స్ట్ పుష్కరాలకి వెళ్ళేవారు. పుష్కరం బ్యాచా అని జోక్ చేస్తూ ఉండేవారు మిత్రులారా. ఆ పరిస్థితుల్లో ఈ యొక్క వివక్షత మీద నిరంతరం పోరాటం అనమాట. నా స్టూడెంట్స్ కూడా తెలియదు, వాళ్ళు కూడా నా ఏజ్లో ఉన్నారు కాబట్టి వాళ్ళకి తెలియదు. పోరాటం చేస్తే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఎంసీఐ మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఒక డెసిషన్ తీసుకుంది. థియరీ ప్రాక్టికల్స్ని 2గా డివైడ్ చేసి మరి థియరీని 10th క్లాస్ పేపర్స్గా బయటికి పంపిస్తారు కదా, డీకోడ్ చేసి ఆ విధంగా పంపించడం నేను ఫెయిల్ అయిన తర్వాత నుంచే మొదలైంది మిత్రులారా. నా పోరాటం కారణంగానే నెక్స్ట్ 6 monthsలో సప్లిమెంటరీ ఎగ్జామ్లో పాస్ అయ్యి ఇక ఫర్దర్గా మెడిసిన్ చదివి కూడా ఉపయోగం లేదు, డబ్బులు దండుకోవడానికి తప్ప ఈ డిగ్రీ ఎందుకు పనికిరాదు, సమాజానికి కానీ ప్రజలకు కానీ ఉపయోగం ఏమీ లేదు. మనం రెగ్యులర్గా ట్రీట్మెంట్ చేసే జబ్బుల కన్నా పెద్ద జబ్బు ఈ కులజాడ్యం క్యాస్టిజం, దీనికి ట్రీట్మెంట్ చేయాలనేటటువంటి ఉద్దేశంతోనే నేను మెడిసిన్ చదివిన తర్వాత మిగతాది ఆపేయడం జరిగింది మిత్రులారా. ఫర్దర్గా చదవలేదు. ఇక 1923లో పెట్టారు, 100 సంవత్సరాల నుంచి బ్రిటిష్ వాళ్ళు పెట్టారు. అండర్ గ్రాడ్యుయేషన్లో ఎంబీబీఎస్లో నాకు తప్ప నాకు తెలిసి ఇంతవరకు గోల్డ్ మెడల్ ఎవరికి రాలేదు మిత్రులారా. చాలా కష్టపడి ఎంతో ఇబ్బందులు గురై చదువుకోవడం జరిగింది. మీకు అందరికీ తెలియాలనేటటువంటి ఉద్దేశంతోనే ఈ వీడియో మీ ముందు ఉంచుతా ఉన్నాను మిత్రులారా. థ్యాంక్ యూ ఆల్. డాక్టర్ రత్నాకర్, నేషనల్ ప్రెసిడెంట్ ఫర్ రాక్స్ అండ్ మాల్ మహారాజ్.